అందరికీ నమస్కారము. నా పేరు చిందాడ చిన్నోడు. ఈరోజు మనం ఈ తరగతిలో 9వ తరగతి తెలుగు వాచకము నుండి 4వ పాఠమైనటువంటి ఆశావాది అనేటువంటి పాఠ్యాంశాన్ని మరి చెప్పుకుందాము. ఈ పాఠం యొక్క ప్రక్రియ ఏంటి అంటే ముఖాముఖి. ఈ పాఠం యొక్క ప్రక్రియ ఏంటండి? ముఖాముఖి. ముఖాముఖి, ఇతివృత్తము, సాహితీ జీవనం. సాహితీ జీవనం ఇది ప్రక్రియ, ఇతివృత్తము ఈ రెండు నేర్చుకోవాలి. ఆశావాది అనేటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటంటే ముఖాముఖి, ఇతివృత్తము, సాహితీ జీవనము. ఆశావాది పాఠం రాసినటువంటి కవి ఎవరంటే ఆశావాది ప్రకాశరావు గారు. ఆశావాది ప్రకాశరావు గారు. ఈ పాఠము దేని నుంచి గ్రహించబడిందంటే, ఏ గ్రంథం నుంచి తీసుకోబడిందంటే మూల గ్రంథము ప్రకాశ ప్రదీపనము. ఏంటి సార్? ప్రకాశ ప్రదీపనము. ప్రదీపనము ఇది మూల గ్రంథము. కాబట్టి ఈ మూడు అంశాలు కూడా మనం నేర్చుకోవాలి. ఆశావాది పాఠం యొక్క ప్రక్రియ ముఖాముఖి, ఇతివృత్తము, సాహితీ జీవనము. ఆశావాది పాఠము ఏ గ్రంథం నుంచి తీసుకోబడిందంటే ప్రకాశ ప్రదీపనము. ఈ పాఠం రాసినటువంటి కవి గురించి, నేపథ్యం గురించి, ప్రక్రియ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత పాఠ్యాంశంలోకి వెళ్దాం. అంతకంటే ముందు ఈ పాఠానికి ముందు చదవండి, చర్చించండి అనేటువంటి ఒక అంశాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి ఒక కవితని తీసుకోవడం జరుగుతుంది. దాన్ని చెప్పుకున్న తర్వాత ఆశావాది పాఠమును చెప్పుకుందాం. గమనించండి, చదవండి, చర్చించండి అనేటువంటి యొక్క అంశంలో నాకు కొంచెము నమ్మకం ఇవ్వు, నాకు కొంచెం నమ్మకం ఇవ్వు అనేటువంటి శీర్షికలో ఒక చక్కని కవిత ఇవ్వడం జరిగింది. ఆలూరి బైరాగి రాసినటువంటి ఈ కవితను మనం చదువుకుందాం. చాలా అద్భుతం. నమ్మకం అనేది ఉంటే ఏదైనా సాధించగలవు. కాబట్టి నాకు కొంచెం మోటివేషన్ చెయ్యి అంటాం. నాకు కొంచెం నమ్మకం ఇవ్వు. చాలామంది అభ్యర్థులు ఇదే మాట అడుగుతూ ఉంటారు. కొంచెం మోటివేషన్ చేయండి సార్, కొంచెం నమ్మకం వచ్చేలాగా ప్రేరేపించండి సార్, స్ఫూర్తిని నింపండి సార్ అంటారు. ఇదిగో అలాంటి వాళ్ళందరికీ కూడా మరి నమ్మకం ఇచ్చేటువంటి కవిత. ఖచ్చితంగా నీలో మంచి నమ్మకంతో ఉంటే, నీలో మంచి నమ్మకం, మంచి విశ్వాసాన్ని కానీ నువ్వు పెంపొందించుకుంటే ఎలాంటి ఉద్యోగమైనా సాధించగలవు, ఏదైనా సాధించగలవు. చూద్దాము. నాకు కొంచెం నమ్మకం ఇవ్వు అనేటువంటి ఈ శీర్షికను రాసినటువంటి కవి మరి ఆలూరి బైరాగి గారు. దాన్ని నేను మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. పరీక్షలో అడగడానికి అవకాశం ఉన్నటువంటి కవిత. నాకు కొంచెం నమ్మకం ఇవ్వు, నాకు కొంచెం నమ్మకం ఇవ్వు, కొండలు పిండి కొట్టేస్తాను, చితికిన టొమాటో లాంటి సూర్యుణ్ణి, ఆరిన అప్పడం లాంటి చంద్రుణ్ణి ఆకాశపు ఎంగిలి పళ్ళెంలోంచి నెట్టేస్తాను. నాకు కొంచెం నమ్మకం ఇవ్వు. నాదగు బాహుబంధనములో ఈ విశాల బ్రహ్మాండాన్ని చాపలా చుట్టేస్తాను. నిస్సహాయ మానవేయుని నొసటి వ్రాలు ఒక్క కలం పోటుతోటి కొట్టేస్తాను. జీవిత సభాభవన ద్వారము నుంచి అన్యాయాన్ని, అక్రమాన్ని మెడబట్టి గెంటేస్తాను. ఇంకా ఎన్నెన్నో చేసేస్తాను. నాకు కొంచెం నమ్మకం ఇవ్వు. కానీ ఒక్కటి, నాకు కొంచెం నమ్మకం ఇవ్వు. కాలుని మీద కలబడతాను. కాలుడంటే యముడు. యముని మీద కలబడతాను. పరమశివుని సోలాగ్రాన తలక్రిందులుగా నిలబెడతాను. కాలుని మీద కలబడతాను. పరమశివుని సోలాగ్రాన తలక్రిందులుగా నిలబడతాను. ఇంటింటా గగన కుసుమాలు 3 పువ్వులుగా, నందన నికుంజాల అమృత ఫలాలు 6 కాయలుగా పూయిస్తాను, కాయిస్తాను. నాకు కొంచెం నమ్మకం ఇవ్వు. కొయ్య తుపాకీ దొరనవుతాను. బావులు పూడ్పిస్తాను, చెరువులు తవ్విస్తాను. కొయ్య తుపాకీ దొరనవుతాను. బావులు పూడ్పిస్తాను, చెరువులు త్రవ్విస్తాను. ఆకాశపు పందిరి క్రింద నయాగరా నిర్జరాల చలివేంద్రాలు స్థాపిస్తాను. ఆకాశపు పందిరి క్రింద నయాగరా నిర్జరాల చలివేంద్రాలు స్థాపిస్తాను.
ప్రపంచమనే మహాసత్రము నిండిపోతే, ప్రపంచమనే మహాసత్రము నిండిపోతే మరో సత్రం కట్టిస్తాను, నాకు కొంచెం నమ్మకం ఇవ్వు. ఆకాశపు ఓదా రంగు తానును చించి, ఆకాశపు ఓదా రంగు తానును చించి చొక్కా లేని వారందరికీ కుట్టిస్తాను. ఒకటేమిటి, ఏదైనా చేసేస్తాను, కానీ ఒకటి, నాకు కొంచెం నమ్మకం ఇవ్వు, నమ్మకం ఇవ్వు, నమ్మకం ఇవ్వు. ఈ అద్భుతమైనటువంటి కవితను రాసినటువంటి వ్యక్తి ఆలూరి బైరాగి గారు. కాబట్టి నాకు కొంచెం నమ్మకం ఇవ్వు అనేటువంటి మాట కానీ వస్తే ఆలూరి బైరాగి గురించి గుర్తుంచుకోవాలి. చాలా చక్కనటువంటి కవిత. ఆశావాది పాఠం యొక్క ఉద్దేశం విద్యార్జనకు పుట్టుపూర్వోత్తరాలు, ఆర్థిక అసమానతలు, అవరోధాలు కావని నిరూపించిన ధీశాలి ఆశావాది ప్రకాశరావు. పట్టుదల, కృషి ఉంటే అక్షర సింహాసనమెక్కి సాహితీ సామ్రాజ్యాన్ని ఏలవచ్చునని నిరూపించి చూపిన కార్యదక్షుడు. పద్య రచనలో పట్టు సాధించి కొందరికే పరిమితమైన అష్టావధాన ప్రక్రియలో రాణించడం ద్వారా అత్యున్నత పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుని నేటి తరానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన ఆ మహానీయుని సాహితీ జీవన ప్రస్థానాన్ని తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. ఆశావాది పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రధానమైన విషయం చూడండి ఇక్కడ, పద్య రచనలో పట్టు సాధించి కొందరికే పరిమితమైనటువంటి అష్టావధాన ప్రక్రియలో రాణించడం ద్వారా అత్యున్నతమైనటువంటి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుని నేటి తరానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచినటువంటి ఆ మహానీయుని యొక్క సాహితీ జీవన ప్రస్థానాన్ని తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. మనకు అర్థం కావాలి, అష్టావధానం అంటే కేవలం కొంతమందే చేస్తారు, ఇది వేరే వాళ్ళు చేయలేరు అనేటువంటి అపవాదిని తొలగించి అష్టావధాన ప్రక్రియలో రాణించి పద్మశ్రీ, రాష్ట్రపతి చేత పద్మశ్రీ పురస్కారం అందుకున్నటువంటి వ్యక్తి యొక్క సాహితీ జీవన ప్రస్థానము తెలుసుకోవడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. ప్రక్రియ ముఖాముఖి. ముఖాముఖి అంటే మనం ఇంటర్వ్యూ అంటాం. కాబట్టి ముఖాముఖి, ఒక ఆయన ప్రశ్న అడిగితే ఆశావాది ప్రకాశరావు గారు దానికి సమాధానం ఇవ్వడం. కాబట్టి ముఖాముఖి ప్రశ్నలు వేసుకోవడం, దానికి జవాబు ఇవ్వడం. ఉన్నత శిఖరాలు అధిరోహించిన మహానీయుల జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి. ఒక వ్యక్తి ఉన్నతమైన శిఖరాన్ని అందుకున్నాడంటే, ఉన్నతమైన స్థాయిలోకి వచ్చాడంటే ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి ఉంటుందని గమనించాలి. మరెన్నో వెలుగు నీడలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవడం ద్వారా మన జీవితాన్ని సుగమం చేసుకోవడానికి వీలవుతుంది. ప్రశ్నలు అడగడం ద్వారా సమాచారాన్ని సేకరించడమే ముఖాముఖి. ప్రశ్నలు అడగడం ద్వారా సమాచారాన్ని లేదా జవాబుని సేకరించడమే ముఖాముఖి. సేకరించిన సమాచారాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా పాఠకులకు అందించడం జరుగుతుంది. ముఖాముఖి ద్వారా వ్యక్తుల వ్యక్తిత్వాన్ని, వారి అనుభవాలను, జీవిత విశేషాలను స్వయంగా వారి ద్వారానే తెలుసుకునే వీలుంటుంది. ఎప్పుడైతే ముఖాముఖిగా ఉందో, ప్రశ్న అడుగుతున్నప్పుడు ఆ వ్యక్తి నుంచి కరెక్ట్ అయినటువంటి, సరి అయినటువంటి జవాబు వస్తుంది. అందుకని ఇక్కడ ముఖాముఖి ద్వారా వ్యక్తుల వ్యక్తిత్వాన్ని, వారి అనుభవాలను, జీవిత విశేషాలను స్వయంగా వారి ద్వారానే తెలుసుకునేటువంటి వీలు కలుగుతుంది. అందుకనే ప్రక్రియ ఏంటంటే ముఖాముఖి. ఇది కూడా గత టెట్లో ఇచ్చినటువంటి ప్రశ్న. ప్రవేశిక కూడా తెలుసుకుందాం. చూడండి, సాహితీ వ్యవసాయములో పద్య సేద్యము చేసిన ఓ భాషా పరిమళం, సుందర శబ్దాలతో అందమైన పద్యాలు అల్లిన ఓ అష్టావధాన రూపం ఆశావాది ప్రకాశరావు గారు. నీదే కులం అని అడిగిన వారికి నాది కవితా కులమని చాటిన కవితావాది ఆశావాది. చాలామంది ఈయన అవధానం చేస్తుంటే, మీ కులం వాళ్ళు అవధానం చెయ్యరు కదా, నువ్వు అవధానం చేస్తున్నావు కాబట్టి ఇది ఏ కులం అని అడిగేవారట. ఆయన దానికి ఏం సమాధించారు తెలుసా? ఇదే ప్రశ్న మనకు అడగచ్చు. నీదే కులం అని అడిగిన వారికి నాది కవితా కులం అని చాటిన కవి ఎవరంటే ఆశావాది ప్రకాశరావు గారు. అవధానం కొందరు సొత్తు, అది నీవెలా చేస్తావన్న అవహేళనకు
తన సాహిత్య పటిమతో సమాధానమిచ్చిన సౌజన్యమూర్తి ఆయన. అవధానం కొంతమందే చేయాలి, అవధానం కొందరు సొత్తే, నువ్వెలా చేస్తావై అని ఆయన ఎంతోమంది అవహేళన చేశారట. అందుకనే ఆయన ఏమన్నాడు తెలుసా? ఎన్నో అవమానాలు పొంది సాహిత్య పటిమతో సమాధానమిచ్చినటువంటి సౌజన్యమూర్తి. అలా అన్న వాళ్ళకి ఆయన సాహిత్యంతోనే సమాధానం చెప్పాడు. తెలుగు భాషకే సొంతమైన అవధాన ప్రక్రియలో, తెలుగు భాషకే సొంతమైన అవధాన ప్రక్రియలో వారు అగ్రశ్రేణిలో నిలిచారు. తిరుపతి వెంకట కవులను ప్రేరణగా తీసుకొని, గుర్తుంచుకోండి సార్, తిరుపతి వెంకట కవులను ప్రేరణగా తీసుకొని, తర్వాత సివి సుబ్బన్న శతావధానిని గురువుగా నిలుపుకొని సాగించిన వారి సాహితీ ప్రస్థానము విశిష్ట పురస్కారాలకు వేదికయింది. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనం గమనించాలి. తిరుపతి వెంకట కవులను ప్రేరణగా తీసుకున్నాడు, సివి సుబ్బన్న గారిని గురువుగా భావించాడు. అష్టావధానములో గురువు ఎవరని అడిగితే ఆశావాది ప్రకాశరావు గారికి శ్రీ సివి సుబ్బన్న గారు. అలనాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణచే బాలకవిగా పిలిపించుకొని మొన్నటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నటువంటి భాషాజీవి. మొన్నటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నటువంటి భాషాజీవి. అష్టావధానిగా అత్యున్నత శిఖరం అధిరోహించిన ఆశావాది ప్రకాశరావు గారు జీవిత విశేషాలను తెలుసుకుందాం. ప్రస్తుత పాఠ్యభాగం ఆశావాది ప్రకాశరావు గారు రచించినటువంటి ప్రకాశ ప్రదీపనములో నుంచి ఈ పాఠమును స్వీకరించడం జరిగింది. ప్రస్తుత పాఠ్యభాగం ఆశావాది ప్రకాశరావు రచించినటువంటి ప్రకాశ ప్రదీపనంలో నుంచి ఈ పాఠము గ్రహించడం జరిగింది. కవి పరిచయం. ఆశావాది ప్రకాశరావు గురించి పూర్తిగా మనం నేర్చుకోవాలి. ఇక్కడున్న అంశాలన్నీ కూడా మనం నేర్చుకుంటే సరిపోద్ది. ఆయన కాలం చూడండి. ఆశావాది ప్రకాశరావు గారి కాలము జననము 2/8/1944లో జన్మించారు. 2/8/1944. 17/2/2022లో ఆయన పరమపదించారు. ఈ అంశాలను గమనించుకోండి. ఆయన యొక్క కాలం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2/8/1944, 17/2/2022. ఈ కాలాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 1944, 2022. ఓకేనండి. మరి ఈయన యొక్క విశేషాంశాలను తెలుసుకుందాం. పద్యము కమ్మగా పాడువాడు, పద్య విద్యను కాపాడువాడు, పద్య ద్వేషణలతో రాపాడువాడు అంటూ డాక్టర్ సి నారాచే కీర్తించబడిన ఆశావాది ప్రకాశరావు అనంతపురం జిల్లా సింగనమల మండలము కొరవిపల్లి గ్రామములో నిరుపేద దళిత కుటుంబంలో జన్మించారు. అందుకనే ఆయన్ని నువ్వెలా చేస్తావు అష్టావధానం అని ప్రశ్నించిన వారు ఎంతోమంది ఉన్నారు. నీదే కులము, నువ్వు అష్టావధానం ఎందుకు చేస్తున్నావని ఆయన్ని అవమానపరిచిన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఆయన అదే అష్టావధానంతో వాళ్ళని నోర్లు మూయించాడు. అందుకనే పద్యము కమ్మగా పాడువాడు. చాలా పద్యాన్ని చాలా కమ్మగా పాడతారంటండి. ఆశావాది ప్రకాశరావు గారి పద్యాన్ని కూడా చాలా కమ్మగా, వీణులు విందుగా పాడతాడట. పద్య విద్యను కాపాడువాడు, పద్య ద్వేషణలతో రాపాడువాడు అంటూ డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి చేత కీర్తించబడినటువంటి వ్యక్తి ఎవరంటే ఆశావాది ప్రకాశరావు గారు. ఈ ప్రశ్న కూడా మనకి మన టెట్లో ఇచ్చినటువంటి ప్రశ్న. ఈయన మరి నిరుపేద దళిత కుటుంబంలో జన్మించాడు. కొళ్ళాయమ్మ, పక్కీరప్పలు వీరి తల్లిదండ్రులు కూడా గుర్తుపెట్టుకోండి. తండ్రి వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు కావడంతోనే ప్రాథమిక విద్యకు తండ్రే గురువు. తండ్రి వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు కావడంతో ప్రాథమిక విద్యకు తండ్రి గురువు. శతావధాని శ్రీ సివి సుబ్బన్నను వీరు గురువుగా భావిస్తారు. వీరు 19వ ఏట ఆరంభించిన అవధానం సుమారు 171 అవధానాలు చేశారు. గుర్తుపెట్టుకోండి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఈయన అష్టావధానం ఎన్నో సంవత్సరంలో ప్రారంభించారంటే 19వ ఏటే ఆరంభించిన అవధానము 26 వసంతాలు అంటే 26 సంవత్సరాలు నిరాఘాటకంగా ఆయన అవధానాలు చేశారు. సుమారు ఆయన ఎన్ని అవధానాలు చేశారని అడిగితే 171 అవధానాలు చేశారు. సాహిత్యమే ప్రపంచంగా సాగిన ఆశావాది కవి, అవధాని, విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడుగా గుర్తింపు పొందారు. ఆయన కవి, అవధాని, మంచి సాహిత్య విమర్శకులు, పరిశోధకుడు, అనువాదకుడు. భారత ప్రభుత్వం 1921వ సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారంతో వీరిని సత్కరించింది. ఈ పద్మశ్రీ పురస్కారము ఎవరి చేతుల మీదుగా అందుకున్నారంటే అప్పటి రాష్ట్రపతి అయినటువంటి రామనాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ యొక్క పద్మశ్రీ పురస్కారాన్ని పొందుకున్నారు. రచనలు చూడండి: పుష్పాంజలి, అంతరంగ తరంగాలు, లోకలీలా సూక్తము, అవధాన చాటువులు, అవధాన దీపిక, అవధాన కౌముది, అవధాన వసంతము, అవధాన కళాతోరణము, ప్రత్యూష పవనాలు మొదలైనవి వీరి యొక్క రచనలు. చాలా చాలా ముఖ్యమైనటువంటి రచనలు. ఏంటి సార్? పుష్పాంజలి అనే రచన అయిందే. అంతరంగ తరంగాలు, లోకలీలా సూక్తము, అవధాన చాటువులు, అవధాన దీపిక, అవధాన కౌముది, అవధాన వసంతము, అవధాన కళాతోరణము, ప్రత్యూష పవనాలు మొదలైనవి వీరి రచనలు. ఈ రచనల గురించి మనకి పాఠ్యాంశంలో కూడా ఆయన వివరించడం జరిగింది. అక్కడ కూడా మనం తెలుసుకుంటాం. ఓకేనా? ఇది మరి కవి గారి యొక్క కవి పరిచయము. పాఠ్యాంశంలోకి వెళ్దాం. చూడండి.